క్రిస్టియన్స్లోను, ముస్లిమ్స్లోను, సిక్కుల్లోను. ఇది భారతదేశ తెలుగు రాష్ట్రం. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. అమ్మతేజ పాలకొల్లులో జరిగినటువంటి సందర్భం చాలా శాఖోపశాఖలుగా వెళ్ళిపోయి దాని మీద అనేకమైన ఇంటర్వ్యూలు, అనేకమైన వీడియోలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ ప్రార్థన ఆపివేయబడింది. అలాగే బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రవీణ్ షారోన్ అన్న ప్రేయర్స్ స్టార్ట్ చేశారు. 50 రోజుల ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. గమనించండి, ఆ కాలంలో దేవుని యొక్క పరిచర్య విస్తరించడానికి దైవ సేవకులు చాలా కష్టపడి పరిచర్యల కోసం చాలామంది ప్రాణాలు పెట్టారు. ఈ రోజుల్లో పరిచర్యలు ఆపివేయడానికి కూడా ప్రాణం పెట్టేవాళ్ళు లేకపోలేదు. చాలామంది క్రైస్తవ పరిచర్యలు ఎటు వెళ్తున్నాయి, క్రైస్తవ జీవితం ఏమవుతూ ఉంది, ఆనాడు చేసిన పరిచర్య ఈనాడు ఎందుకు బలహీనమవుతుందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అందులో కొంతమంది మాట్లాడుకుంటున్న విధానాలలో ఈరోజు మనం చూస్తే అవి నిజమే జరుగుతున్నాయేమో అని అనిపిస్తూ ఉంది. అలాగే మరొక మ్యూజిషియన్ సుమన్ టీవీలో ఉన్నటువంటి ప్రోగ్రాంలో రామ్లమ్మ, మంజుష యాంకర్స్ మధ్యలో ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అందులో క్రైస్తవ ఎవాంజలిస్టులు అందరూ కూడా ఇలాంటి మ్యూజిషియన్స్ ట్రిక్స్ నేర్చుకొని బయట పరిచయం చేస్తున్నారని చెప్పేసి కూడా తను ఒక మాట మాట్లాడాడు. కాబట్టి ఈ వీడియోలన్నీ మనం చూసుకుందాం. మరొక చర్చలు అయితే ఏకంగా కొట్టుకుంటున్నారు. ఏం జరుగుతుందనే విషయాలు ఈరోజు మాట్లాడుకోవడానికి మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. రైట్, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ముందుగా మరి బెల్లంపల్లి ప్రాంతంలో దైవసేనులు షారోన్ ప్రవీణ్ గారు 50 దినముల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించారు. ఆ ప్రార్థనలు ఘనంగా బలంగా జరగాలని కోరుకుందాం. అక్కడ జరుగుతున్న పరిచర్య దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనేకులకు ఉండాలని కూడా కోరుకుందాం. ముందుగా అక్కడ జరుగుతున్న పరిచర్య గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. ఇది ఒక ప్రత్యేకించబడిన సమయం. ఇది భారతదేశ తెలుగు రాష్ట్ర ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది ఒక శుభకరమైన ఆనవాలు. ఎందుకంటే ఇక ప్రార్థనలు ప్రారంభించబడబోతున్నాయి. కాబట్టి దేవుడు తన బలమైన ప్రవచన వాక్కులన్నీ కూడా ప్రపంచ నలుమూలలు, భారతదేశ తెలుగు రాష్ట్రాలలో తాను ఆ యొక్క వాగ్దానాలని అనుగ్రహించబోతుండగా చూశారు కదా. ఇప్పుడు మనము దాని విషయం మాట్లాడుకుందాం. నిజంగా ఆ ప్రాంతంలో ఒక ఆశీర్వాదకరంగా, ఒక బలంగా దేవుని యొక్క సన్నిధి ఎక్కువగా, అంటే ప్రజలందరూ కూడా ప్రభావితం చేసి ఆ ప్రాంతంలో ముగింపు ప్రార్థన జరిగేటప్పుడు కొన్ని వేల మంది, లక్షల్లో ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటారు. సో ఆ ప్రాంతానికి వెళ్ళిన వారందరూ కూడా దీవించబడాలని కూడా మనం కోరుకుందాం. వారికి ఒక ప్రజలాడు. అలాగే మనం చూసినటువంటి అమర్దేశ్ గారు చాలా వీడియోస్ చేస్తున్నారు. ఎందుకు ఇంకా చేస్తున్నారు కాబట్టి నేను కూడా చివరిగా వారి మీద ఒకటి స్పందించాలన్న విషయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నా స్పందన ఏంటంటే, అసలు ముందుగా అక్కడ ఏం జరిగింది మీ బాధ ఏంటి చెప్పండి సార్. మీ బాధ ఏంటి? మీకు ఆల్రెడీ అక్కడ చెప్పారు కదా, చెప్పండి ఏంటి మీ బాధ? నాకు బాధ, అందరికీ ఒకే బాధ. మీరు ఆల్రెడీ అక్కడ స్టేషన్ లో చెప్పారు కాబట్టి చెప్పండి మీరు ఏం చెప్తారు. బాధ ఏంటంటే సార్ ఇప్పుడు మీ బాధ ఏంటని అడుగుతాను. ఆల్రెడీ చెప్పాను. మీరు చెప్పండి దయచేసి ఎవరు మాట్లాడకండి. ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పండి. చూస్తారు కదా, అక్కడ ఉన్న వారందరినీ బ్రతిలాడుకోవటం, అక్కడ ఉన్న వారందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను అని అనటం, అక్కడున్న సేవకులు ఒప్పుకోకపోవటం, ఇవన్నీ జరగటం ద్వారా చాలా ప్రాబ్లమ్స్ అక్కడ ఫేస్ చేసేవలసిన అవసరం వచ్చింది. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి బ్రదర్ షాలెం అంటే సహోదరులతో కలిసి పరిచర్యలో ఉన్నటువంటి సహోదరుడు అన్న ఆ ప్రాంతంలో అసలు చాలా ప్రాబ్లం జరిగిందన్న, మేమందరం ఆ రాత్రికాల వేళ రోడ్ల మీద పడుకున్నాము అంటూ తను కూడా ఒక వీడియో షేర్ చేశాడు.
కానీ ఇప్పుడు నేను ఆ వీడియోని దీంట్లో పెట్టట్లేదు, కానీ షేర్ చేశాడు. నేను ఏం చెబుతున్నానంటే అసలు వాస్తవంగా ఎంత దారుణమైన పరిస్థితి జరుగుద్దని అనుకునే లోపే చాలామంది పాస్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ అది కాదు ఇది కాదు అని చెబుతున్నారు. నేనేం చెబుతున్నానంటే ఏది చెప్పినప్పటికీ కూడా పరిచర్య పైన ప్రభావితం పడింది, పరిచర్యల పైన ప్రభావితం పడింది. అది సంఘాలు కావచ్చు, ఇలాంటి సభలు కావచ్చు, లేదా ఫంక్షన్ హాల్స్ జరుగుతున్నటువంటి ప్రేయర్ మీటింగ్స్ కూడా కావచ్చు, లేదా మీరు సొంత ప్రార్థనలు కూడా కావచ్చు. ఆ ప్రభావితం అనేది ప్రతి ఒక్క పరిచర్య మీద కూడా పడింది. అంతేకాకుండా ఇప్పుడు చూడండి, మరొక వీడియో చూపిస్తాను నేను. ఆల్రెడీ చర్చ్లోనే కొట్లాడుకుంటున్నారు. చూద్దాం వీడియో. రైట్, చూసారు కదా, చర్చ్లోనే డైరెక్ట్గా ఏంటంటే ఏమాత్రం కూడా భయం లేకుండా, ఏమాత్రం కూడా భయభక్తులు లేకుండా, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా, కనీసం ఈ స్థలంలో మనందరం కలిసి ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నాము, ఇన్ని దినాలు వాక్యం నేర్చుకున్నాము, ఇక్కడ రక్షించబడ్డాము, ఈ సంఘం మన సంఘము, మనం కనీసం ఒక బాధ్యత కలిగి ఉండాలి, ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందామన్న ప్రేమ కూడా అక్కడ లేదు. అదే అమ్మతేజ గారు కూడా వివరించారు, ఏమాత్రం కూడా వారి దగ్గర ప్రేమ లేదు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఈ సమస్యలన్నీ చూస్తూ ఉంటే నిజంగా మరి క్రైస్తవ్యములో, క్రైస్తవ సభల్లో, క్రైస్తవ మీటింగ్స్లో ఏం జరుగుతుందనేది కూడా అర్థం కాకుండా పోయింది. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఇవన్నీ ఒక పక్కన ఉంటే, ఈ సమాజం గురించి, వీటన్నిటి గురించి ఒక ప్రక్కన ఉంటే మనం మాట్లాడుకుందాం. కానీ మరొక విషయాన్ని నేను చూడగలిగినాను. ఏంటి విషయం అంటే, సుమన్ టీవీలో ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది, మ్యూజిషియన్ ప్రోగ్రాం. అంటే మూఢనమ్మకాల పైన అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ప్రోగ్రాం చేస్తారు. చేయండి, మంచిదే, అవేర్నెస్ తీసుకొస్తే చాలా మంచిది. దాని మీద రమేష్ గారు కూడా చేస్తున్నారు, బైరి నరేష్ గారు కూడా చేస్తున్నారు. మూఢనమ్మకాల నిర్మూలన అనే నినాదం పైన చాలామంది చేస్తున్నటువంటి వారు లేకపోలేదు, చేస్తే మంచిదే. కానీ మాట్లాడుకుంటూ ఏదో దొంగ బాబాలు ఉన్నారంటూ, ఆ బాబాలు ఇవే ట్రిక్స్ చేస్తారనుకుంటూ వచ్చి నాట్ ఓన్లీ సనాతన్ అంటూ తను ఏం మాట్లాడాడో ఒక్కసారి ఈ మాట చూద్దాం. వీళ్ళలో అందరు చదువుకున్న వాళ్ళే కదా మేడం, అయినా నమ్మారు అంటే అంత స్ట్రాంగ్ వాళ్ళ ట్రిక్స్. క్లియర్ అయిపోయింది. మీరు మ్యాజిక్ అంటే మ్యూజిషియన్ కాబట్టి గ్లాస్ ని బ్రేక్ చేశారు. కరెక్ట్. సో ఈ ట్రిక్స్ అన్ని వాళ్ళు తీసుకొని దొంగ పాపాలు విభూతం చల్లుతున్నారు. కరెక్ట్, అంతే. నాట్ ఓన్లీ మనం ఒక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నట్టు కాదు. క్రిస్టియన్స్లోను, ముస్లిమ్స్లోను, సిక్కుల్లోనూ ఇలాంటి వాళ్ళు ప్రతి మతంలోనూ ఉన్నారు. ఎవాంజలిస్టులు అంటారు. మనం వీడియో చూసే ఉంటాం, ఆడు కుష్ఠరోగంతో వస్తాడు, ఈయన వచ్చి చేయబెట్టగానే డాన్సింగ్ స్టార్ట్ చేసేస్తారు. అన్ని మ్యాజిక్ ట్రిక్లే. కానీ నాకు మాత్రం ఆవిడ ఇంకా దాంట్లోంచి బయటికి రాలేకపోతుంది. సో ఇవాళంతా రైట్, చూసారు కదా ఏమన్నాడంటే, ఈ సనాతన ధర్మంలోనే కాకుండా ముస్లిం, అలాగే క్రిస్టియన్, అలాగే సిక్ అనుకుంటూ మాట్లాడటం జరిగింది. సో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, క్రైస్తవ ఇవాంజలిస్టులు ఉంటారు చూసారా, వాళ్ళు ఇలాంటి ట్రిక్సే ఉపయోగిస్తారని చెప్పేసి అక్కడ మాట్లాడారు. నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా, రావులమ్మ గారు, మంజుష గారు అక్కడ ఉన్నారు, ఇంకా అక్కడ కొంతమంది ఉన్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇలా నేర్చుకున్నటువంటి వారు మీ గురువు గారి దగ్గర నేర్చుకున్నారా? అంటే నువ్వు ఎక్కడైతే నేర్చుకున్నావో ఈ మ్యూజిషియన్, మరి మీ గురువు గారి దగ్గర ఏమన్నా ఇవాంజలిస్టులు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? నేర్చుకున్న వాళ్ళు ఉండి మీరేదో చేశారు, గ్లాస్ పగిలగొట్టేశారు. అలాగనే మరి పై ఏదో చెడిపోయి ఇలా షేక్ అవుతూ ఉంటే వాళ్ళు నెత్తి మీద చేయబెట్టగానే లేస్తారని చెప్పారు చూడండి. అలాంటి వాటి మీద మీరు ఏమైనా పరిశోధన చేశారా? ముందుగా ఇప్పుడు ఒక విశ్వాసం పైన నిందలు వేసేటప్పుడు కొంత తెలుసుకొని ఉండాలా, కొంత జాగ్రత్త పడి ఉండాలా. ఏ జాగ్రత్త లేకుండా మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మాట అనేసారు. సో నేనేమంటున్నానంటే, ఒకవేళ ఈ వీడియో చూసినటువంటి మ్యూజిషియన్స్ గురువులు ఎవరైనా ఉంటే,
మ్యూజిషియన్స్ గురువులు ఎవరైనా ఉంటే, మ్యాజిక్స్ చేస్తున్నటువంటి వారి గురువులు ఉంటే, లేకుంటే మీ గురువు ఉంటే, ఎవరైనా క్రైస్తవ ఎవాంజలిస్టులు మా దగ్గర నేర్చుకున్నారు, పలానా వ్యక్తి ఈ ట్రిక్స్ చేస్తున్నాడు చూడు, పలానా వ్యక్తికి నిన్ను ట్రైనింగ్ ఇచ్చింది నేనే, నా దగ్గరే నేర్చుకున్నాడు అని ఎవరైనటువంటి చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే మీరు నా నెంబర్ ఇస్తాను. అంతేకాకుండా మీరు ఎక్కడున్నా సరే నేను మీ దగ్గరకు రావటం జరుగుద్ది. ఒకవేళ క్రైస్తవ ఎవాంజలిస్టులు ఎలా చేస్తున్నారనే దాన్ని నిరూపించగలిగితే, నా దగ్గర నేర్చుకున్నాడు అంటే, నేర్పాను నేనంటే, అలాంటి వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు క్రైస్తవ్యంలో ఉంటే, నేను ఎందుకంటే సిక్కుల గురించి మాట్లాడలేను, హైందవ్యం గురించి కూడా మాట్లాడలేను, ముస్లిమ్స్ గురించి కూడా మాట్లాడలేను, ఎందుకంటే నేను ఒక క్రైస్తవ సేవకుడిని. కాబట్టి ఒకవేళ క్రైస్తవుల్లో ఇలాంటి వాళ్ళు కనుకుంటే వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది నా పని. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, అలాగే యాంకర్ మరి రావులమ్మ గారికి, మంజుష గారికి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సహోదరులందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. మరి ప్రాముఖ్యంగా మెజిషియన్కి ఈ మాట అని పక్కకు తప్పుకోవటం కాదు. అందరూ ఎవరైనా అంటారు ఈ మాటలు, ఏమండి, లేని మాటలు పుట్టించడం కాదు, లేని మాటలు లేని వార్తలు పుట్టించడం కాదు, లేని వార్త పుట్టిస్తే శ్రమలు వస్తాయని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి నేను నీ మంచి కోరి చెబుతున్నాను. ఎక్కడైతే ఇలాంటి ఇవాంజలిస్టులు ఒకవేళ నేర్చుకున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, బహుశా తెలియని ఆ మాట మీరు మాట్లాడలేరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా నెంబరు కింద ఉంటుంది, లేకుంటే నేను మీకు ఇప్పుడే ఇక్కడ పెట్టేస్తాను, లేకుంటే చెప్పేస్తాను 9492690316. నేను ఎప్పుడు ఈ నెంబర్లో మీకు వాట్సాప్ చేసినా పర్లేదు, లేకుంటే పలానా వ్యక్తి పలానా గురువు గారి దగ్గర పలానా వ్యక్తి నేర్చుకున్నాడు సార్ అని చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది, లేదా పలానా దగ్గర పలానా పాస్టర్ గారు నేర్చుకున్నారని చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది. ఇలాగే చేస్తారనేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే మీకు ఒక విషయం చెబుతాను చూడండి. కంబలి బాబా అని ఒక బాబా గారు ఉన్నారు. వారు చాలామందికి ఏంటంటే బోన్స్ సెట్ చేస్తూ ఉంటారు, బోన్స్ ఎముకలు కూడా అన్నీ సెట్ చేస్తూ ఉంటారు. మీరు చూసారో లేదో, చాలా వరకు ఉంది. నేను ఆ వీడియో నెక్స్ట్ మీకు చేస్తాను. అయితే ఇక్కడ 2 మాటలు చెప్పనివ్వండి. అతను చాలామందికి ఆ కంబళి అంటే గొంగళి కప్పి దాన్ని తీసి ఆ వ్యక్తిని బాగు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాడు కుమార్తె చిన్న పాప, ఆమె కూడా దాదాపుగా నాకు తెలిసి 9-10 ఇయర్స్ ఉండొచ్చు. ఆ పాప కూడా సేమ్ అదే వర్క్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఎక్కడైనా ఇలాంటి ట్రిక్స్ నేర్చుకున్నారంటారా? అది ట్రిక్స్ అంటారా? ట్రిక్స్ అయితే లేచి నడుస్తారా బ్రదర్? ఇప్పుడు ట్రిక్స్ అనుకోండి, మీ గ్లాస్ అనుకోండి పగిలిపోయింది, ఓకే ఫినిష్. కానీ మనిషి జీవితంలో ఇరిగిపోయినట్టు కాలు కానీ, లేకుంటే వంకరలో వచ్చినటువంటి కాళ్ళు కానీ అవి సరి చేస్తూ ఉన్నారు చూడండి. అవన్నీ ట్రిక్స్ అవుతాయంటారా? ఒకసారి మనం హృదయపూర్వకంగా చెప్పాలి. ఏదైనా ఒక విశ్వాసం పైన నిందలు వేసేటప్పుడు హృదయపూర్వకంగా మాట్లాడాలా. నువ్వేదో అక్కడ కూర్చొని ఆ 2 నిమిషాల ఆనందం కోసం, 1 నిమిషం ఆనందం కోసం వాళ్ళు మెచ్చుకుంటున్నారని, అక్కడ ఏదో నీకు కొంత ఫండ్ ఇస్తున్నారనో, లేకపోతే నీకేదో పొట్టకూటి కోసమో చేసుకుంటున్నావు, ఓకే, దాన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు, మంచిదే. మేము కూడా చూస్తాం మ్యూజిషియన్స్, చాలామంది మ్యూజిషియన్స్ నాకు తెలుసు, వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు, చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ మీరేం చేశారంటే నిందలు వేశారు. కాబట్టి ఒకవేళ ఈ నిందలు నిరూపించుకోవడానికి మీరు రెడీగా ఉంటే, సో నేను రెడీగా ఉన్నాను, ఎక్కడైనా సరే నేను రావడానికి ఐఎమ్ రెడీ. మీరు ఎప్పుడైనా కాల్ చేయగలిగితే సో వెరీ నైస్, ఓకేనా? రైట్. ఈ సమయంలో సంఘాల్లో దయచేసి సంఘాల్లో పదవుల కోసమో, లేకుంటే పెత్తనాల కోసమో, లేకుంటే సభల కోసమో, లేకపోతే నేను గొప్ప నన్ను అనిపించుకోవటానికో, దయచేసి ఇలాంటివి సంఘంలోనికి దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఇలాంటివి క్యారెక్టర్స్ అనేటివి కూడా మీరు తీసుకురావద్దని కూడా నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా తగ్గించుకోవాలి. తను తగ్గించుకున్నవాడు హెచ్చరించబడిన బైబిల్ చెబుతా ఉంది. అదే తగ్గించుకోలేకపోతే మన జీవితంలో, మన బ్రతుకులో ఏది కూడా మారదని కూడా ఈ సమయంలో సాగుకునిగా నేను జ్ఞాపకం చేస్తాను. మరి ప్రాముఖ్యంగా 50 డేస్ ప్రార్థన కూడికలను ప్రారంభించినటువంటి షారున్ ప్రవీణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. మే గాడ్ బ్లెస్ యు. మీ యొక్క ప్రాంతంలో మరి ఈ మీటింగ్స్ జరగడం అనేది ఆశీర్వాదకరం. అలాగే మరి అన్నగారికి కూడా నేను ఒక విషయాన్ని ఏంటంటే గుర్తు చేస్తున్నాను. ఒకసారి మీరు కారు గెలుస్తుందంటే ఓడిపోయింది, ఓకేనా? ఇలాంటి ప్రవచనాలు, కారు గెలుస్తుంది, ఖచ్చితంగా కారు పరుగెడుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది అనే విషయాలు ఉన్నాయి చూసారా? ప్రవచన ఆత్మకమైనటువంటి విషయాలు, రాజకీయ పరమైనటువంటి విషయాలు. సో వాటి జోలికి మీరు వెళ్ళొద్దని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ అమతేజ గారు కూడా ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండి పరిచర్యలో ప్రభావితం చేసే పరిచర్య మీ దేవుడు మీకు ఇచ్చినప్పుడు దాన్ని ఏ ప్రాంతంలో
ప్రార్థనాపూర్వకంగా జరిగించడానికి మీరు ప్రయత్నించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మరి సుమన్ టీవీ వారికి, సుమన్ టీవీ యాజమాన్యానికి నేను అన్ని శుభాలు తెలియజేస్తాను. దయచేసి మతపరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఏ ప్రోగ్రామైనా జరిగించడానికి మీరు ప్రయత్నించాలి. దాన్ని ఖచ్చితంగా సఫలము చేయాలి, విఫలం కాకుండా సఫలం చేయాలి. లేదా ఇలాంటివి మత విశ్వాసాల్లో ఎవరైనా వచ్చి ఇలా టచ్ చేస్తే అది ప్రాబ్లంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అలాంటివి చేయకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో మరి రావులమ్మ గారికి, అలాగే మంజుష గారికి, అక్కడ ఉన్నటువంటి మెజిషియన్కి, అక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు కూడా నేను శుభాలు తెలియజేస్తాను. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా ఈ వీడియో వీక్షించిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఈ నా మాట ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.